నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వ్లాగ్. అందరికీ కామెంట్లకు ఏమన్నా చెప్పని నీ తీరికని ఇచ్చాను. ఇంకా వారం పైన అవుతాను నువ్వు చేస్తా చెప్పు. నా మీద మాత్రం మాట్లాడుతుంది. అదే సౌదీలో ఉన్నప్పుడు కామెంట్ చేసిన వాళ్ళకి నా తరపున ఒక చిన్న మనీ కానీ లేదంటే ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా, అక్కడి నుంచే తెద్దాం అనుకున్నా కానీ సడన్గా వచ్చేసిన. సో ఒక ప్రైజ్ మనీ అయితే ఇద్దామని చెప్పి అనుకున్నాము. చిన్నదేలే, పెద్దదేం కాదు. ఒకవేళ అదే ఇప్పుడు మనకి కామెంట్ చేశారు కదా, ఇవన్నీ కూడా నేను ఒక వీడియోకే, ఆ వీడియో కూడా ఇక్కడ పెడతా చూడండి. ఆ వీడియోకి వచ్చిన కామెంట్లు మాత్రం అన్నీ తీసేసుకున్నా. అంటే దీంట్లో నన్ను తిప్పిన వాళ్ళు ఉన్నారు, నన్ను పొగిన వాళ్ళు ఉన్నారు, డైలీ కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అన్నీ తీసేసుకున్నా. ఎవరు తగిలినా ఒకరికి మాత్రం ఇచ్చేస్తా. సరే, సో లైవ్కి అయితే పోతున్నాము ఇప్పుడు. లైవ్లోనే, ఎందుకంటే వీడియోలో చూపించామనుకో ఏదో ఫ్రాడ్ అనుకుంటారు, మీ పేర్లే తీసినారు అనుకుంటారని. లైవ్లో అయితే బాగుంటుందని లైవ్ పెట్టి మరీ ఈ కామెంట్లు అన్నీ కట్ చేసి ఆ వీడియోకి వచ్చిన కామెంట్ ఇవన్నీ కూడా దీంట్లో మీకు కనపరాదు. 3 పేపర్లు కట్ చేయాలంటే అప్పుడు తెలుసు. 3 కాదు, 6 దండి కూడా ఇంకా హాడంగా 10-20 అవి కూడా అయ్యే కట్ చేయాల్సింది. ఇది వచ్చి సరిగా అవ్వడం లేదని మళ్ళీ మార్చినాం. ఇది మీకు చూపించాలని అట్లా చెప్తాను. సో ఈ కామెంట్స్ అన్నీ కూడా ఇంకా దండి ఉన్నాయి, ఇవి కొన్ని ఉన్నాయి. సౌండ్ పక్కనైతే అక్కడ ఇల్లు కడుతున్నాడు, అందుకు ట్రాక్టర్ అయింది, సౌండ్ వచ్చింది. లైవ్కి వచ్చిన తర్వాత లైవ్లోనే ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకైతే ఆ వీడియోలో ఆ కామెంట్ పిన్ చేస్తా. నేను మళ్ళీ న్యాయంగా ఇస్తాం, జెన్యున్ గా. న్యాయం జెన్యున్ అంటారు, అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, అందుకే ఆ కామెంట్ పిన్ చేస్తా, మళ్ళీ రిప్లై ఇస్తా. చూస్తా కొద్దిసేపు, అంటే కొద్దిసేపు కాదులే, చూద్దాం ఈరోజు సాయంత్రం దాకా చూద్దాము. ఒకవేళ రిప్లై వచ్చింది అనుకో అతని దగ్గర నుంచి, సో ఒకవేళ ఆయన కూడా లైవ్లో ఉంటే ఒకవేళ లైవ్లో ఉంటే లైవ్లోనే డైరెక్ట్ మాట్లాడి డైరెక్ట్ లైవ్లోనే వేయేస్తా వాళ్ళకి డబ్బులు. లేదంటే ఆ కామెంట్ పిన్ చేస్తా, ఆ కామెంట్కి రిప్లై ఇస్తా. సాయంత్రం లోపల చూస్తా. సాయంత్రం లోపల కానీ రిప్లై రాలేదంటే ఆ డబ్బులు తీసుకొని పోయి, నిన్న నా బర్త్డేకి హెల్ప్ చేసిన కదా పిల్లలకి, వాళ్ళకే మంచి ఫుడ్ చేసి పెట్టేస్తా. ఇంకోటి ఆయన పేరు మీద చెప్తాను. న్యాయంగా అంటే నాకు తోడు పోయిన వాళ్ళకు న్యాయంగా మాటలు, నీలాంటి వాళ్ళకు జెన్యున్. నాట్ సో మచ్ తెలుగు ఇంగ్లీష్ మీడియం ఓన్లీ తెలుగు. ఇదే ఈరోజు వ్లాగ్ స్టార్ట్. ఇప్పుడు చూద్దాం, లైవ్కి వచ్చేస్తాం. లైవ్ పోవాలా 10 గంటలకు అని చెప్పినా, కానీ ముందే పోతా. ఎందుకంటే మీరు మా కోసం వెయిట్ చేయకూడదు, మీకోసం మేము వెయిట్ చేస్తాం. అందుకే 10 నిమిషాలు, అర్ధగంట ముందే పోతాం. ఇంక బాగా కొట్టేసినాడు మార్కులు. లైవ్ అయితే పెట్టినాము, లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరు కామెంట్లు జరిగేది అనుకుంటారు కదా పాపం. పట్టుకో ఈ సన్న చిరాలు కానీ మళ్ళీ చెప్తానా, లైవ్లోనే ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళ పేరు ఆ వీడియోలో మళ్ళీ పిన్ చేస్తా. పిన్ చేసిన తర్వాత ఎంత డబ్బులు అయితే డబ్బులు అన్నా వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత వెంటనే మనము నేను అనుకునే డబ్బులు అయితే వాళ్ళకి ఇచ్చేస్తా అన్ని స్పాట్. అది తీసుకురాకూడదు డబ్బులు హెచ్చులో అను. ఇంకా అదే నేను నీ మనసులో నీ మాట చెప్పు. కట్ చేస్తాను పేపర్. ఎంతమంది వచ్చినారు బా? ఇది పట్టుకో పేపర్లు అన్నీ కట్ చేసినాం. ఇంకా ఉన్నాయి కొన్ని, అన్నీ అయితే అయిపోయినాయి మొత్తం. కామెంట్స్ అన్నీ లైవ్లో ఉన్నాం, లైవ్లోనే తీద్దాం. ఇప్పుడైతే పేపర్లు అయితే తీస్తాను. పేపర్లు కాదు, పేరు. ఎవరి పేరు ఆడబో, కబోర్డ్లో ఉంటుంది పో ఇంట్లో. ఈ పేరు ఏం పేరు బా? శివమానస, మా చెల్లి. హాయ్ అన్నయ్య. హాయ్ మాన్సా. హాయ్ హాయ్ రెడీనా? హాయ్ బ్రో. కామెంట్స్ అన్ని ఇప్పుడైతే ఓపెన్ చేస్తారా, ఏమవుతుందో చూద్దాము. ఎవరి పేరు వస్తుందో. నమస్తే. కానీ బా హాయ్ అన్న, అందరూ బాగున్నారా? అందరు బాగున్నారు. ఈ సరిగా మొత్తం వెళ్తున్నా. నువ్వు ఇప్పుడు తీసిన పోయినాయి. హాయ్ అన్న, నాకు కామెంట్ బాగా చదువుతాను. చదువు వచ్చిరాని చదువు అనుకుంటాను. బయట పడితే చిన్నగా అన్నీ ఓపెన్ అయిపోతున్నాయి, సరిగా లేవు. చేత్తో రాసింటే మనం పేపర్ కరెక్ట్గా కట్ చేసుకొని రాసుకోవాలి. కామెంట్ అన్నా వదినా నమస్తే అంట.
నమస్తే, వణకం. చదువుతండి వాళ్ళు ఉంది అందరు లైవ్లలో పోయి కామెంట్లు వాళ్ళు ఏం చదువుతారు అనుకున్నా ఇప్పుడు నాకు అయిపోయినాయి కామెంట్స్ అయితే. మళ్ళీ అన్ని పేపర్లు మొత్తం పెట్టి చిన్న చిన్న చేసిన. ఇప్పుడు ఆమె పెట్టినట్టు అన్ని దుబ్బగా ఉన్నాయి. ఇప్పుడు అసలు ఏ కామెంట్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంతకుముందు పేపర్స్ అన్నది చిన్నది పెద్దది ఉంది. ఎత్తేస్తున్నాము. దేవుడా ఎవరికి వస్తుందో ఎత్తేస్తాను తీస్తాను తీస్తున్నాం. రెడీ. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. ఒకటే చూద్దాం. వెంకన్న అంట. జస్ట్ ఫర్ గుడ్, జస్ట్ ఫర్ గుడ్ అంట. ఇది కామెంట్ చూసారా? ఈ కామెంట్ అయితే వచ్చింది. ఇది కామెంట్ చూద్దాము. ఈ కామెంట్ నా ఫోన్ అయితే ఇంకోటే. జస్ట్ ఫర్ గుడ్ 1668 అంట నెంబర్. ఈరోజు శనివారం స్పెషల్ ఏం లే. చూడాలి హ్యాపీ బర్త్డే. ఆయన లైవ్లో అదే లైవ్లో ఉన్నాడో లేదో పాపము. ఆ వీడియోలో నేను పిన్ చేస్తాను ఆయన కామెంట్. చూద్దాం వస్తాడా. మనీ ఎంత బ్రో అంట. బర్త్డే నువ్వు ఇప్పుడు ఈ కామెంట్ యాడుందో. జస్ట్ ఫర్ గుడ్, జస్ట్ ఫర్ గుడ్. అది అంటే ఆయన ఛానల్ పేరు ఉంది జస్ట్ ఫర్ గుడ్ అని. దానికి వెంకన్న అని పెట్టాడు అంతే. అంటే వెంకీ అన్న అని పెట్టాలనుకున్నాడు, వెంకన్న అని పెట్టాడు. నిర్మలా వచ్చింది. హాయ్ నిర్మలా. జస్ట్ ఫర్ గుడ్ యాడుండవు బ్రో. జస్ట్ ఫర్ గుడ్, జస్ట్ ఫర్ గుడ్ లైవ్లో ఉండే ఒకసారి మీరైనా చూసి ఒకవేళ అన్న వచ్చింటే చెప్పండి. లైవ్లో ఉంటే చెప్పు బ్రో. గుడ్ జస్ట్ దొరికినట్టు. ఓ ఈ కామెంట్ దీంట్లోనే 2-3 ఉన్నాయి. ఇతను చాలాసార్లు చూసాను నేను. మనీ నాకు చాలా ఈ ఐడితో ఇదే 2 ఉన్నాయి. ఇదే కామెంట్. నేను అమ్మని నాకు చాలా వయసు ఉంది ఒకసారి హాయ్ చెప్పు. హాయ్. అది మనకి వెంకన్న అని పెట్టాడు కదా, అది మాత్రం తీసుకుంటా. బా రోజు పెట్టాయనే బా, రోజు పెట్టాయనే. ఈ ఎన్న కామెంట్ నేను చాలా చూసిన. ఇది జస్ట్ ఫర్ గుడ్ 1668. ఇప్పుడు వచ్చింటాడు బా. అదో ఈ కామెంట్, ఈ కామెంట్ ఇక్కడ ఉంది కదా. ఈ కామెంట్, ఈ కామెంట్ దీన్ని నేను ఇప్పుడు పిన్ చేస్తా. అన్నకు కూడా రిప్లై ఇస్తా. హాయ్ బ్రో, ఇప్పుడే కామెంట్స్ ఓపెన్ చేసాం. నీ పేరు హాయ్ వెంకీ అన్న. హాయ్ అక్క. హాయ్. సో నేనైతే ఆయనకి కామెంట్కి రిప్లై ఇచ్చిన. ప్లస్ మళ్ళీ ఆయన కామెంట్ అయితే ఆ వీడియో మీకు తెలిసే ఉంటుంది కదా, ఆల్రెడీ మీరు చూసుంటారు. ఇది ఈ వీడియో లాస్ట్ వీడియో, ఇది సౌదీలో ఉన్నప్పుడు లాస్ట్ వీడియో. ఇది ఆయన వచ్చింటే బాగుంటుంది. ఆయన వచ్చినా రాలేదు. ఆయన ఛానల్లో కూడా వీడియోలు ఉన్నాయి. ఒకసారి ఆయన ఛానల్లో కూడా పోతా. దగ్గర ఎన్ని కామెంట్స్ ఒకసారి మనం ఈయన కామెంట్ టచ్ చేసాం అనుకో, ఎన్ని కామెంట్ చేసినా కూడా తెలుస్తుంది. 100+ ఉన్నాయి. అన్ని డైలీ చేస్తూనే ఉంటాడు అనమాట. అది కట్ చేయబా. సో ఇతనికైతే ఇచ్చేద్దాం మనం. లైవ్ అయితే అయిపోయింది, కానీ ఇంకొచ్చేపు ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకు కూడా. లైవ్లో ఈయన పేరు అయితే వచ్చింది కదా, చూద్దాము. సాయంత్రం లోపల రిప్లై ఇస్తే ఈ వీడియోలోనే చెప్పేస్తా ప్రైజ్ మనీ అనేది ఎంత ఇస్తున్నాను ఇంకా అనేది. ఒకవేళ ఈ వీడియోలో కానీ రిప్లై రాకపోతే ఇతని పేరు మీద మనము పేద పిల్లలకి అన్నం పెట్టేద్దాము. చూద్దాం. ఇదైతే పెట్టుకుంటాను. ఇది బాగా గుర్తుంది, ఎందుకంటే నాకు డైలీ కామెంట్ వస్తుంది. ఈ అన్న నాకు బాగా గుర్తు. మిగతా వాళ్ళందరూ ఎవరు ఫీల్ కాకండి, జెన్యూన్ గా చేద్దాం. దాంట్లో కూడా నిదానం చెప్పింటే టక్కని కట్ చేసిన వాళ్ళు మన కోసం ఏం కాదు. అవును పనింది పాపం, అర్జెంట్ పోవాలనుకున్నాను.
మిగతా వాళ్ళు కూడా ఎవరు బాధపడగాకండి, మన చేతుల్లో ఏం లేదు, అంత దేవుడు దయ, నేను కళ్ళు మూసుకొని తీసినా వచ్చింది అన్న పేరు. మీకు కూడా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఏమన్నా అబ్బా ముందులాగా మళ్ళా ఇంకొకటి అనుకోండి, అది కూడా జరిగిందంటే పెద్ద గివేనే అవుతాం. అదేదో నాకు తెలియదు. అప్పుడు అందరిని పిలిచి భోజనం కూడా పెడతాం. ఓ అమ్మ అందరిని పిలిచేయాలంటే ఆడ సామి నువ్వు అందరిని పిలిచి అందరూ వస్తారా? ఎందుకు రారు? మా ఇంట్లో కూడలేదు అంటారు మళ్ళీ. మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఉంటారు, వస్తారు. మనం చూడాలి అన్ని వాళ్ళు ఎంతమంది ఉంటారో. మరి అందరిని ఒకసారి కలసాల బాగుంటుంది కదా. ఆయన అయితే బయటికి వెళ్ళిపోయినాడు, అది మేఘాల మీద పరిగెత్తినాడు పాపం. టిఫిన్ కూడా చేయకుండా, టిఫిన్ కారం అని ఉత్త కారం ఉంది నిన్నటిది, కారం అని వద్దు నేను బయట తింటానని వెళ్ళిపోయినాడు. ఈ ఫ్లాట్లు ఏమో కానీ తిరగడం ఎక్కువ, కానీ బయట అవన్నీ తిరుగుతూనే ఉన్నాడు, చూపిస్తున్నాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా అమ్ముడు పోలే, వీడియోలు పెడుతున్నాడు. అసలు ఇంట్లోనే ఉండడం లే, తినడానికి వస్తున్నాడు. అది కూడా అసలు టైం కూడా ఉండదు, ఎప్పుడంటే అప్పుడు రావడం పోవడం. బయట అస్సలు ఒక్కటి కూడా అమ్ముడు పోలే. ఎస్ఎల్ఐలో ఏదో దీంట్లో చేరినాడు కదా, దాంట్లో చేరినాక దాంట్లో అయితే మాత్రమే ఒక ఫ్లాట్ అయితే బుక్ అయింది అంతే. ఇప్పుడు మామూలుగా ఉన్నాయి కదా ఇవి అస్సలు బుక్ కావడం, అది కొనుక్కోవడంలో ఎవరు. ఈయన పాపం ఎండకు తిరుగుతా చేస్తూనే ఉన్నాడు. ఆయన అయితే తినలే కదా, ఇంకా నేనైతే దోశ అయితే వేసుకుంటాను తినేదానికి, తిందామనేసి. ఆయన బయట తింటానన్నాడు, నేను టిఫిన్ అందుకనేసి లైవ్ భిన్న కట్ చేసేసి, అది వెళ్ళిపోవాల్సింది లైవ్ చేయాలా అన్ని ఇవి అదే లైవ్ కోసము ఉన్నాడు. గబగబా చేసేసి ఆయన అయితే వెళ్ళిపోయినాడు. ఎప్పుడన్నా ఒకసారి మళ్ళీ లైవ్కి వస్తాము. చిన్న చామంతి పూలు అనమాట ఇవి, అయితే పెద్దవి అయితే అసలు అవ్వడం లేదు. చిన్నగా ఇట్లా షో టైపు చెట్టు ఉన్నట్టు ఉండే, అది పెద్దగా అయితే తెచ్చినప్పటి నుంచి ఇదే సైజులో ఉండే, అసలు పెద్దగా అయితే కాలే. అక్కడైతే చెట్టు వాడిపోయింది, ఇక్కడ ఒకటి వాడిపోయింది, ఇటు సైడ్ అయితే ఒకటి వాడిపోయింది. షో చెట్టు అయిపోయి ఉంది ఇది, పెద్దది అయితే పువ్వులు పెద్దగా అయితే కాల. మన కృష్ణుడు, కృష్ణయ్య ఎంత ముద్దుగా ఉన్నాడు కదా. చిన్ని పూలు. నేను ఇక్కడ వీడియో తీసుకుంటాను, మా ఆయన అయితే వచ్చినా చూడండి, క్యారేజ్ బ్యాగ్ తగిలించుకొని పిల్లోడు. యాడివి నా కాలేజ్ పిల్లడా, బాటిల్ కూడా ఇచ్చినారా? అయితే మేము బయటికి పోతాం. ఏడుతాడు, ఎందుకంటే నాకు తీపిచ్చినాడని బాగా చెప్పచ్చు కదా. మీ అమ్మలతో వాళ్ళతో బాగుంటే పోదంట, నేను వస్తే బాగా 500-1000 రూపాయలు పెట్టేద్దామని. ఎవరికి పెడతావు నువ్వు? ఎవరు పెడితే నీకెందుకు బంత బాధ? నువ్వు తీసుకున్నప్పుడు బాధలేబా? తట్టలు ఏంటి అవన్నీ తీసుకుని వచ్చినాడు. తెచ్చుకునేలా అవి దొరకలేదని కుట్టించుకున్నా అంటే తీసుకున్నాడు కొత్త. నేను కూడా పుట్టినరోజు చెప్పులు తీసుకుందాం అంటే దొరకలే, అవి సామాన్యంగా దొరకవు. నా బూట్లు అవన్నీ ఉన్నాయి, డైలీ యూస్కి వాడేదానికి చెప్పులు తెచ్చుకొని పోతారు. డైలీ యూస్ అంటే మరీ అట్టలేదు, ఒక రకంగా బయట పెడితే ఇటు పెడతాను. ఈ చెప్పులు అయితే తీసుకొని వచ్చిన, ఇప్పుడు పోయి ఈ చెప్పులు తీసి ఇచ్చినాడు. ఎత్తు చెప్పులు తీసిమంటే ఎత్తు చెప్పులు తీసి ఇచ్చినాడు. ఏం చెప్పినాడంటే బాత్రూమ్ వస్తుంది నాకు అన్నాడు. అందుకని నేను బాత్రూమ్ వచ్చిందిలే అన్నాడని గబగబా పోయినా అట్టు తీసుకొని వచ్చేసిన. మామూలుగా ఇంటి రంగోరం చెప్పి నాకు ఎత్తు చెప్పులు తీసుకునేంత వరకు నేను గమ్మున ఉండేదాన్ని కాదు, ఆ పని చేసినాడు. ఈ చెప్పులు అయితే తీసుకొని పోయేసి వచ్చినాం. పొద్దున పప్పు రసం తీసుకొని రాబ్బా అని చెప్పిన. అంటే కూరగాయలు ఏం లేవు, తీసుకురా అంటే నేను తీసుకొచ్చే తలకే లేట్ అవుతుంది అన్నాడు. మధ్యాహ్నం అసలు అన్నం తినలే ఇద్దరం. మధ్యాహ్నం చెప్పింది, మధ్యాహ్నం అన్నం తినలే. మమ్మోళ్ళ ఇంటి పోయి ఆడ నేను తినంటే తినలే. ఈయన కాఫీ తాగి బజ్జీలు 2 తిన్నాడు అంతే. అమ్మగారి ఇంటికి నేనేం దాచిపెట్టుకోను చెప్పేస్తా. రసము తెచ్చినాము, పప్పు తెచ్చినాము, అలాగే మనకి తిరుమల లడ్లు అయితే వచ్చినాయి 2 వేరే అన్న ఇచ్చినాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.
వీడియో చెప్పు. ఈ ఒక నెల నుంచి చేసినా కూడా ఇంకా రాలేదంటే ఏం చెప్పాలి చెప్పు. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గుడ్ నైట్, బై బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.